శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటే వాటికి పసుపు పెట్టమనగానే ఎందుకు, అందులో తెల్లనివైనట్టయితే మరకబడిపోతుంది, వాటి అందం తగ్గుతుంది అని అంటూ ఉంటారు పిల్లలు. నిజమే అనిపిస్తుంది వెంటనే. కానీ ఎందుకు పెట్టాలి ఆలోచించాలి. మనం బట్టలు పెట్టేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. శుభకార్యాలకి పెడతాం, అశుభకార్యాలకు కూడా పెడతాం. మనం ఈ బట్టలు పెట్టేది కానీ, కొత్త బట్టలు కట్టుకునేది కానీ శుభకార్యాలకి సంబంధించిన సమయంలో అని తెలియడానికి పసుపు పెడతాం. పసుపే ఎందుకు పెట్టాలి, ఇంకేదన్నా గుర్తుపెట్టుకోవచ్చు కదా. పసుపుని రోగకారక క్రిములని సంహరించేటటువంటి పదార్థంగా చెప్తారు. యాంటీబయాటిక్ అనేటటువంటి పదంగా. అందుకే చాలా సందర్భాలలో పసుపు నీళ్లు చల్లటం కానీ, పసుపుతో ఏదైనా చేయడం వల్ల అనేక రకాలైనటువంటి క్రిములు సంహరించబడుతూ ఉంటాయి. ఇది ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, మనం కొత్త బట్టలు తెచ్చుకునేటప్పుడు మరి దాన్ని ఎంతమంది ముట్టుకుని చూశారో, ఎంతమంది బాగుందా లేదా అని పరీక్షించారో, తయారై వచ్చినప్పటి నుంచి ఎంతమంది చేతులు మారొచ్చాయో, వాటికి ఎన్ని రకాలైన క్రిములు అంటుకుని ఉన్నాయో వాటిని పోగొట్టడం కోసం, వాటి యొక్క ప్రభావం లేకుండా ఉండడం కోసం అని చెప్పి పసుపు పెడతారు. ఈ రోజుల్లో చూడండి, చిన్నపిల్లలకి కొత్త బట్టలు వేయమంటే తల్లులు వెంటనే వేయరు. ఏం చేస్తారు, వాటిని ఉతికి డెట్టాల్ లాంటి వాటిల్లో ముంచి ఎండవేసి ఆ తర్వాత వేస్తారు. ఏం కొత్త బట్టలు వేయమంటే తడిపెందుకు వేస్తున్నావంటే, ఏమో ఎంతమంది ముట్టుకున్నారో, ఎంతమంది చేతుల్లో ఉన్న క్రిములు దీనికి అంటుకున్నాయో, అందువల్ల మేము దీన్ని ఒక్కసారి తడిపేసి డెట్టాల్లో పెట్టిన తర్వాత కానీ వాడము అంటున్నారు. ఆడుకునేందుకు బొమ్మలు తెచ్చిస్తే కూడా స్టెరిలైజ్ చేసిన తర్వాత లేదా స్పిరిట్తోనో డెట్టాల్తోనో తుడిచిన తర్వాత మాత్రమే పిల్లలకు ఆడుకునేందుకు ఇస్తున్నారు. ఎందుకని? ఎక్కడి నుంచో వచ్చేటటువంటి క్రిములు ఏమైనా ఉండి వాటి వల్ల పిల్లలకి వ్యాధులు వస్తాయేమో నివారించడం కోసం చేసేటటువంటి పని. ఇది పిల్లల విషయంలో పాటిస్తున్నది ఏదైతే ఉందో అది 50 మంది విషయంలోనూ పాటించటం కోసం పూర్వం పెద్దలు చెప్పిన మాట. కొత్త బట్టలు ఏమైనా కట్టుకుంటూ ఉంటే పసుపు పెట్టండి. వాటికి 4 అంచుల పసుపు పెట్టినట్టయితే పసుపు యొక్క ప్రభావం పెట్టిన కాస్త మేర కాక చుట్టుపక్కల చాలా వరకు వ్యాప్తి చెందుతుంది. గనక 4 పక్కల పసుపు పెట్టినట్టయితే ఆ అన్ని పక్కల నుంచి వచ్చి మొత్తం ఆ వస్త్రానికి అంటుకుని ఉన్నటువంటి రోగకారక క్రిములన్నీ పోయి అది మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అన్న ఉద్దేశంతో పసుపు పెడతారు. ఇది ఆరోగ్య దృష్టి అయితే, ముందర చెప్పాను కదా, మనం పెట్టేటటువంటి సందర్భం శుభ సందర్భం అని తెలియడానికి, ఇవాళ నేను కొత్త బట్టలు వేసుకుంటున్నానంటే సంతోషంగా వేసుకుంటున్నానని తెలియడానికి పసుపుని పెడతారు. మరికొన్ని సందర్భాల్లో బట్టలు పెట్టేటప్పుడు పసుపు పెట్టకుండా పెడతారు. అటువంటి అశుభం కాదు అని తెలియచెప్పడం. ఈ 2 కారణాలుగాను పసుపు పెట్టడం మనకుంది. ఇది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టినటువంటి అలవాటు. పాటించి ఆరోగ్యంగా ఉందాం. స్వస్తి.